మరి ఈరోజు ఈ వేప మొక్క మనం వేస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఉన్న మొక్క కాస్ట్ ఎంత ఉంటుంది అనుకుంటారు? మరి ఈ మొక్కది 50 లక్షలు అండి. ఒక మొక్క కాస్ట్ ఒక 50 లక్షలు. అది రోజుకి ఒక 60 లీటర్ల ఆక్సిజన్, అంటే మనం పీల్చుకునే ఆక్సిజన్ ఇస్తుంది. ఈ ప్రపంచంలో ఏదైనా వస్తువు మనం వేసిన తర్వాత ఫ్రీగా మనకి ఇచ్చేది ఏదైనా ఉందంటే మొక్క మాత్రమే. వేసి మనం నీళ్లు పోసి పెంచితే మనకి ఆటోమేటిక్గా మన పర్యావరణానికి మనం పీల్చుకునే గాలికి ఉపయోగపడుతుంది. తర్వాత వేప ఏంటంటే, ఒక జపాన్లో ఒక శాస్త్రవేత్త ఏం చెప్పాడంటే, మనకి భారతదేశంలో ఎంత ఆరోగ్యంగా మనుషులు ఉంటున్నారు అని అంటే ఆ వేప మొక్క ఉండడం వల్లే. ఎందుకంటే పాత రోజుల్లో ఇది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో చూడండి. బ్రష్ లేవు మనకి, యాంటీబయాటిక్ బ్రష్ చేసుకునేవాళ్ళు, ఏ రకమైనటువంటి రోగం వచ్చేది కాదు. రెండు, ఇప్పుడు ఈ రోజున ప్రకృతి వ్యవసాయం అంటున్నారు. ప్రకృతి వ్యవసాయం అంటే కషాయాలతోటి మనం చేసేటువంటి వ్యవసాయంలో వేప కషాయం అనేది చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు రైతులు. అంటే దీని ఆకు కూడా వేస్ట్ అవుతుంది అనమాట అండి. ఇది ప్రకృతిలో మనకి ఆక్సిజన్ ఇస్తుంది. దీని ఆకులతో కషాయం చేసుకోవచ్చు. అలాగే మనుషులకు కూడా మనం ఏ విధమైన రోగాలు రాకుండా కాపాడుతుంది. కాబట్టి ఈ వేప మొక్కలు కనీసం మన బాధ్యతగా వేసిన తర్వాత కనీసం ఒక 10 మొక్కలన్నా మనం పెంచగలిగితే ఆ గ్రామానికి, అంటే 10 మొక్కలు చూసుకుంటే మీరు 10 సంవత్సరాల తర్వాత పిల్లలు ఒక్కొక్క మొక్క ఒక్కొక్క 10 లక్షలు వాల్యూ చేసేటువంటిది ఉంటుంది. మరి అలాగే మీరు పుట్టినరోజులకు కానీ పిల్లలకి కానీ ఎక్కడైనా గ్రామాల్లో ఒక మొక్క వేసి వదిలేస్తే 10 సంవత్సరాల తర్వాత మీ పిల్లోడికి మనం కానీ మన పిల్లలకి కానీ మనం చూపించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి కొత్తగా వచ్చిన సొసైటీ ప్రెసిడెంట్లు అందరికీ కూడా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యవసాయానికి సంబంధించిన అధికారులందరూ కూడా చాలా చక్కగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. మీరు వారి సహకారం తీసుకోండి. ఎక్కడ ఏ విధమైనటువంటి ఎరువులు కానీ దీనికి సంబంధించిన ఇబ్బంది కానీ మా దృష్టికి తీసుకొస్తే ఇమీడియట్గా మేము దాని మీద యాక్షన్ తీసుకుని మేము సహకారంతో మరి రైతులందరికీ వ్యవసాయంలో ఉపయోగపడే విధంగా చేస్తాం. దాంట్లో మరి ఇఫ్కో వారి పాత్ర చాలా ఉంది. కాబట్టి ఈరోజు వారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.